కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్ లో ఉన్న హైడ్రా మళ్లీ యాక్షన్ షురూ చేసింది. ఓవైపు హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలిస్తుండగా మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతలు నేలమట్టమవుతున్నాయి. అయితే ప్రజల్లో కూల్చివేతల భయం ఉండటంతో రంగనాథ్ భరోసా ఇచ్చారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే నోటీసులు ఇచ్చి కూలుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. ఇటీవల 50 మంది ఆక్రమణదారులకు నోటీసులు పంపించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. అంబర్పేట్లోని బతుకమ్మ కుంటను పరిశీలించారు. గతంలో 16 ఎకరాలున్న బతుకమ్మ కుంట ఆక్రమణలతో ప్రస్తుతం 5.15 ఎకరాలకు కుంచుకుపోయిందన్నారు. స్థానికుల విజ్ఞప్తితో చెరువు పునరుద్ధరణ పనులు చేపడతామని వెల్లడించారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం ఉందని, ఆక్రమణదారులకు నోటీసులు వెళుతూనే ఉంటాయని రంగనాథ్ స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట వద్ద హైడ్రా కమిషనర్ పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. హైడ్రా కమిషనర్ రాకతో ఆ ప్రాంతంలోని స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ నిరసనకు దిగారు. ఇళ్లను తొలగించకుండా చెరువు సుందరీకరణ పనులు చేయాలంటూ డిమాండ్ చేశారు. చివరకు బతుకమ్మ కుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ప్రజలతో మాట్లాడారు. ఇళ్లను కూల్చబోమని, కేవలం బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 5 ఎకరాల విస్తీర్ణంలోనే పునరుద్ధరణ చేస్తామన్నారు. మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఏదో ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావడం అవసరం లేదు. ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ చూసాం, ఇల్లులు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. వాళ్ళు ఆక్రమించినా కానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కూడా చేయరు. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తున్నాం. పర్పస్ కూడా అదే. చెరువుల్ని కూడా అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు, ఆ కూల్చివేతల వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది అనేది మీకు చెప్పడానికి. ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా డిమాలిష్ చేసిందో ఆ చెరువుల్ని కూడా మేము టేకప్ చేస్తాము. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చేసి ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి ఆ ప్రాంతంలో ఆ నీరు అంతా కూడా ఎక్కడెక్కడ చెరువు అక్కడ మొత్తం వాటర్ లాగింగ్ అవుతుందో, లేకపోతే అక్కడ ఇళ్లలోకి వచ్చి నీళ్లు నిలుస్తుందో అవన్నీ కూడా చెరువులోకి వచ్చేటటువంటి విధంగా ఆ చుట్టుపక్కల కూడా రిక్రియేషన్ మంచిగా అంతా అదొక మంచి వాకింగ్ దీనికి అయ్యేటట్టు రిక్రియేషన్ జోన్గా తయారు చేసేటటువంటి విధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఇది హైడ్రా ఊరినే కూలుస్తుంది అనేది కాదు, ఇదిగో ఈ పునరుద్ధరణ కూడా చేస్తుంది అనేటటువంటి ఒక అది తీసుకెళ్లడానికే మేము ఈ ప్రయత్నం. ఇదిలా ఉంటే బతుకమ్మ కుంట విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని అంబర్పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే యెడ్ల సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్టు చూపించినా ప్రభుత్వం స్థలమంటున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అయితే అక్కడి స్థానికులు మాత్రం యెడ్ల సుధాకర్ రెడ్డియే కబ్జా చేశారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా హైడ్రా ఇండ్లు కూల్చడానికి రావట్లేదు. మిగిలిన ఏదైతే 5 ఎకరాల వెకెంట్ ల్యాండ్ ఉందో ఆ వెకెంట్ ల్యాండ్ని అభివృద్ధి చేస్తానని రంగనాథ్ గారు చెప్పారు. కాబట్టి 5 ఎకరాలను అభివృద్ధి చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అనేక సందర్భాల్లో యెడ్ల సుధాకర్ 2002లో, 2003లో, 2004లో మట్టేస్తుంటే నేను కేసు పెట్టాను ఆయన మీద. ఎఫ్ఐఆర్ కూడా ఆయన పైన. కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన భూమి కాదని చెప్పి హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, 3 మ్యాన్ కమిటీ కూడా చెప్పింది. కాబట్టి ఈ భూమి ప్రభుత్వానిదే. ఈ 5 ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలి. చుట్టుపక్కల వాళ్ళు ఏదైతే ప్రజలు వేసుకునే ఇండ్లు ఉన్నారో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 3 మ్యాన్ కమిటీలో. వాళ్ళకు 2000 చట్టం ప్రకారం, 2003 చట్టం ప్రకారం వాళ్ళ నుండి ఆ చట్టంలో ఏదైతే డబ్బు ఉందో దాన్ని డబ్బులు ఆ రకంగా డబ్బులు వసూలు చేయండి తప్ప దాన్ని ఇల్లు కూర్చొద్దని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి ఆ ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఏ ఒక్క ఇల్లు కూడా తీయరని మేము హామీ ఇచ్చారు. కాబట్టి ఆ మాట మీద ప్రభుత్వం నిలబడాలని, హైడ్రా నిలబడాలని మేము కోరుతా ఉన్నాం. మరోవైపు హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేతలు చేపట్టారు. 2 బృందాలుగా విడిపోయిన హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. రాంపల్లి సమీపంలోని రాజ్సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి హైడ్రా అధికారులు, జేసీబీలు రావడంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొని ఉంది. తమ నివాసాలు కూల్చేస్తారేమోనని వారు భయపడిపోతున్నారు. వారికి హైడ్రా అధికారులు భరోసా ఇచ్చారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే నోటీసులిచ్చి కూలుస్తామని, అనవసరంగా టెన్షన్ పడాల్సిన పని లేదని తెలిపారు.